ఏమైంది కస్తూరి? ఛ, డబ్బులు దొబ్బేటప్పుడు క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఉండదు వెదవలకి. అదే నా సూపర్ మార్కెట్ అయితే ఓవర్ యాక్షన్ ఆపుతారా సార్? ఇవి తమరి సూపర్ మార్కెట్ లో ఐటమ్స్. నా సూపర్ మార్కెటా? ఛాన్సే లేదు. ఇలా ఎన్నిసార్లు చెప్తారు? ఎంతమందిని మోసం చేస్తారు? ఇంకా లాభం లేదు. కన్స్యూమర్ ఫోరం లో కేసేస్తా. ప్రొసీడ్. మిలాడ్, నా క్లయింట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. రిటైర్ అయితే వచ్చిన డబ్బులతో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. ఆ స్థలాన్ని ఆరిలవసీను కబ్జా చేశాడని కేసు ఫైనల్ హీరింగ్ లో ఉన్నాం ఆల్రెడీ. విట్నెస్లు ఎవిడెన్స్లు ఏమన్నా ఉంటే చెప్పమ్మా. అవన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేశాం మిలాడ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. ఈ ప్రాపర్టీ నా క్లయింట్ ఆరిలోవర్ శ్రీనిధి మిలాడ్. ఎక్కడ అతను? రూల్ అటెండెన్స్ కాదు ఇది. ఈ కేసు నువ్వే లేట్ గా వస్తే ఎలా? కోర్టు అంటే వేళకోళంగా ఉందా? సరిగ్గా నుంచో. సారీ సార్, ఈ మధ్య మీకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసింది సార్. సాయిబాబా గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించి ప్రసాదం మీ ఇంట్లో ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది సార్. మొత్తం ప్రసాదం ఇచ్చేసావా? మొత్తం ఇచ్చేసాను సార్. నువ్వు కంక్లూడ్ చెయ్యి. అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ సార్. ఫోర్జరీ సంతకాలని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్ కాపీ మీ టేబుల్ మీద ఉంది మిలాడ్. అవునుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏంటది? ఈ సీను వైజాగ్ లో చాలా చోట్ల ప్రాపర్టీస్ రెంట్ కని తీసుకోవడం, కబ్జా చేయడం చాలా సార్లు జరిగింది సార్. ఆ కేస్ డీటెయిల్స్ అంతా మీకు సబ్మిట్ చేశాను మిలాడ్. ఉన్నట్టున్నాయిలే. లాయర్ మేడం గారు తన క్లయింట్ మోసాన్ని ఎలాగైనా కోర్టు ద్వారా గెలిపించాలని చాలా కష్టపడుతున్నారు. కోర్టునే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు యువర్ ఆనర్. ఇరుపక్షాల వాదనలన్నీ విని డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సుంకర రామచంద్రమూర్తి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్లన్నీ నకిలీవని ఫోరెన్సిక్ సర్టిఫికెట్ ఆధారంగా నిర్ధారించుకుని ఈ ప్రాపర్టీ మొత్తం ఆరిలోవసీనుకే చెందుతుందని కోర్టు భావిస్తుంది. ప్రపంచంలో నీతి న్యాయం అంటూ వెంటబడితే ఏమీ జరగదు మేడం. మీరు ఎవరిని గెలిపించలేరు. మాలాంటి బ్యాడ్ బాయ్స్ని కాపాడడానికి ఇక్కడ ఎందరో మహానుభావులు ఉన్నారు. మరి నీకెవడున్నాడు? నాన్న నెక్స్ట్ ఏ కబ్జా చేస్తున్నావు? ఋషికొండ. ఇక్కడ ఆరిలోవా సీను ఎవరండి? కార్తీ. ఏం జరుగుతుంది నాన్న? పైనుంచి అలా వచ్చి ఇలా నా బుర్ర బదులు కొట్టేసి చెయ్యంటావేంటి? నా బొంగులేది పగిలిపోతు స్వామి. నువ్వు నా డెమి గౌరవి, నేను నీ భక్తుడిని. కూతురు మాట్లాడకూడదు దేవుడు. ఈడెవడో ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు నాన్న. కుమ్మే నా కొడుకునే. పగిలిపోయింది నాన్న. అది కొట్టు.
దేవుడికి భక్తుడికి మధ్యలో మీరంతా ఎవరు సైకోనా ఈడేంట్రా ఇలా కూర్చున్నాడు? అసలు ఎవరు తమ్ముడు నువ్వు? తమ్ముడు కా స్వామి నీ భక్తుడు నీకోసమే తపస్సు చేస్తున్నాడు. ఎదురుగానే ఉన్నావుగా మ్యాటర్ ఏంటో చెప్పడు స్వామి నీ మీద అలిగాడు. ఏంటి ఎగస్టాలు ఆ? వాడి దేవుడేంటి అయినా శ్మశానంలో మిగిలిపోయిన పిండాల కోసం కాసు కూర్చున్న దయ్యంలో ఉంటున్నాడు. వాడన్ని మాటలు అంటుంటే నువ్వేం పీకవా దేవుడు? అసలు నన్నెందుకు కొడుతున్నావు తమ్ముడు? వైజాగ్ లో నీ రౌడీజం రేంజ్ చూసి నువ్వే నా కారు అనుకున్నా. కనక మహాలక్ష్మి తల్లి గుడికి ఆపోజిట్ లో నీకు కూడా గుడి కట్టించారని చందాలు పోగేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అడుక్కున్న వాళ్ళ దగ్గర చెల్లరు దొబ్బాడు, ముసలి దగ్గర సైట్ కొట్టాడు. ఏంటి అది మ్యాటరు. నీకు వీసా రాకపోతే దానికి మా వాసుగాడు మాత్రం ఏం చేస్తాడు? మా బావ ఫ్రెండ్ గా కాకుండా నా వెల్ విషర్ గా థింక్ చేసి ఏదైనా ఒక ఐడియా చెప్పు బ్రో. నీకు మీ అక్కతో కలిసి ఉండడం ఇష్టం, అందుకోసం వీసా మ్యాటర్ కంప్ చేసుకుంటామని చెప్పే. అప్పుడు కానీ మా అక్క గోపం లాక్ కొట్టదన్నమాట. ఇంకోటి ఉంది కదా, అలా ఒక్కదాన్ని లాక్కుని పీక్కుని తినడం ఎందుకు? అంటే బాగా ఖాళీగా ఉన్నాం అయ్యా, ఒకేసారి తినేస్తే అయిపోద్దని. ఎలాగో ఇద్దరు తింటున్నారుగా. ఇప్పుడు ఏంటి ఇలా తింటే మా ఇద్దరి మీద కేసు ఎట్టేస్తామయ్యా? ఇలాగ పని పట్ట లేకుండా బేవర్స్గా తినేవాళ్ళు అందరి మీద కేసులు పెడుతూ పోతే కేసుల్లో మాకు సెల్లబోక్క. ఎక్కడి నుంచి వస్తారో మీరు? బాబు బ్రో కేసు ఎక్కడెక్కడ? అమ్మాయ్యా అంటీయా? నా ఐడియా ఏంటంటే మనకంటే రేంజ్ ఎక్కువ, ఆగట్టు ఎక్కువ నా అమ్మాయిని చూసి కోపం. ఆ అమ్మాయిని నా గోపుడు భరించలేక వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తుంది. మనకి జనంలో జాబ్ వేస్తే రాదు, హ్యాపీగా అక్కడ ఉండిపోవచ్చు. ఏమంటారు? ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? ఐ వాంట్ కత్తి లాంటి కొంత విత్ టన్నుల్ పొగరు అండ్ బలుపు. అక్కకి లవ్ అనిపించింది, మన గోల్ రీచ్ అయిపోతుంది. లెట్స్ చేస్ ద క్యాచ్. సూపర్ మామ. కదా ఐఎమ్ కార్తిక్. నీ గురించి డీటెయిల్స్ అక్కర్లా. ఆప్షన్ 1 ఫుల్ నైట్ 15,000. ఏంటి ఆప్షన్ 2 రూమ్ విత్ బాలేబాబు బ్రాండ్ 25,000. అంటే ఇది ఆ టైపా? ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది, నాకు తెలుసు. అయినా నచ్చానా? ఎస్, కానీ నాకు నచ్చలేదు. మన పని అయిపోద్ది. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నాకు నచ్చలేదు. అతని ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు నచ్చలేదు. కానీ నీ ఫైనాన్షియల్ కండిషన్ నచ్చితే అతనికి డైవర్స్ ఇచ్చి వచ్చేస్తా నీకోసం. మనకు కావాల్సింది అడిగితే ఆన్సర్ చెప్పే అమ్మాయి కాదు బ్రో, రివర్స్ అయ్యి బొక్కలో వేయించే అమ్మాయి కావాలి. ఎక్కడ దొరుకుద్దా అంట. ఏ మిస్టర్, ఈ బైక్ ఎవరిదమ్మా? స్టార్ట్ చెక్, రూట్ నేను చెప్తా. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చింది? కొంప తీసుకు గీతాంజలి సినిమా హీరోయిన్ లాగా దీనికి క్యాన్సర్ లేదు కదా? డాక్టర్ పేషెంట్ పేరు అప్పల్ నాయుడు, ఏజ్ 35, బి పాజిటివ్ బ్లడ్ కావాలన్నారు. నాది బి పాజిటివ్ డాక్టర్. ఎక్కడ ఇవ్వాలి? ఫేస్బుక్ లో పోస్ట్ చూసి వచ్చావు కదా? అవును డాక్టర్. ఆడు డిశ్చార్జ్ అయ్యి 6 నెలలు అయింది. ప్రతిరోజు ఆడి కోసం 4 వస్తున్నారు. సోషల్ మీడియాలో సోషల్ రెస్పాన్సిబిలిటీతో పోస్టులు పెట్టడం కాదు, పోస్ట్ పెట్టిన పని అయిన తర్వాత అయ్యిందని కూడా పెట్టాలి. అమ్మా ఆరాధ్య, అమ్మా ఆరాధ్య. ఏంటి మరే? మీ నాన్న జాగ్రత్త, ఆయనకి టైంకి భోజనం పెట్టండి. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. ప్రియా వద్దే ప్లీజ్ ప్రియా, దీనికి ఊరు వెళ్ళిపోతావా? నేను వాళ్ళని డ్యూటీ చేయమన్నానే గానీ నేను డ్యూటీ చేస్తానని లేదు. ఇవాళ వాళ్ళని డ్యూటీ చేయమన్నారు, రేపు ఈయనే వెళ్ళి డ్యూటీ చేసి ఏ రౌడీలో కొట్టి జైల్లో పెట్టి వాడు బెయిల్ మీద బయటకు వచ్చి రేపు ఈయన్ని చంపేస్తే అమ్మో, ఇదంతా చూస్తే నేను తట్టుకోలేను. నేను మా ఊరు వెళ్ళిపోతా. నేను డ్యూటీ చేయను, కావాలంటే నీ కాలు పట్టుకుంటాను. సార్ చెప్పు. ఎవరికి చెప్పండి సార్. ఇది కాదు, ఎందుకు వచ్చావు చెప్పు. ఇందాక ఈ ఫైల్ ఇవ్వడం మర్చిపోయాను సార్. కమిషనర్ గారు మీకు ఏమన్నారు? నువ్వు ఒకటి ఇవ్వు. ఏంటి సార్ అది? మాట. ఇక్కడ నువ్వేం చూడలేదు,
చూశాను కదా సార్. ప్రమోషన్ కావాలా? రీజన్ కావాలి. అక్కడ పోలీస్ అంటే అగ్ని అనుకున్నాను. ఆ ఫైర్ ఇక్కడ మేడం గారి ముందు లేకపోయేసరికి నాకు ఆవేశం ఎక్కువ. నన్ను ఎవరైనా రెచ్చగొడితే టెన్షన్ లో నేనేం చేస్తానో నాకే తెలియదు. అది తన భయం. అందుకే మీ ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చాం. నేను పోలీస్ జాబ్ చేయొచ్చు కానీ డ్యూటీ మాత్రం చేయకూడదు. చేస్తే డివోర్స్ ఇచ్చేస్తారా? నాన్నా నాన్నా ఏమైందమ్మా? నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు. నువ్వే ఏదో తింగారు పని చేస్తుంటావు. యూ షట్ అప్. నన్ను పెళ్లి చేసుకుని అత పిల్లల్ని కూడా కంటారంట. పెళ్ళోకి గాని పిల్లలుద్దా? చంపుతా నిన్ను. చాలా ఇరిటేట్ చేశాడు వాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. నీకు తెలుసు కదమ్మా, నేను యాక్షన్ తీసుకోవాలంటే డ్యూటీ చేయాలి. అది జన్మకి జరగదు. మమ్మీ నీ వల్లే ఇదంతా. నువ్వు ఇలా ప్రెషర్ పెడితే ఆయన ఆవేశపడతారే. 4 తులాలు పెట్టి చేయించుకున్నాను. కనీసం 4 రోజులు నా మెడలో ఉండండి బాబే. మహా కార్తీక్తో ఏం చెప్పమంటావు? నేను ఈ జంక్షన్లోనే కదా నా బంగారాన్ని డ్రాప్ చేసింది. కొంచెమైనా సెన్స్ ఉంది కదా, మామతో లేకుండా పోయింది. అరే నిన్నంతా టీజింగ్ చేసి గోల్ దుబ్బేటప్పుడు వాడి మీద ఒక కేసు పెడతాం, వాడికి వీసా రాకుండా హెల్ప్ చేద్దాం అనుకోలేదు. కొంచెమైనా జాలి దయలేదు. పోనీ ఇంకో గుంట ట్రై చేయరా? లేదు బాబు బ్రో, నాకు తింగరదే కరెక్ట్. సోషల్ సర్వీస్ అంటూ తిరిగే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్. ఇంత కాంప్లికేటెడ్ ప్లాన్స్ అవసరమారా? అమ్మాయి కేసు పెట్టకపోతే? కేసు పెట్టే వరకు నేను గోల్ దబ్బుతూనే ఉంటా. కార్తీక్, నేను విజయవాడ వెళ్తున్నాను. విజయవాడ ఏంటి సడన్ గా? బార్ అసోసియేషన్ లో మీటింగ్ ఉందిరా. అవునా? పొద్దున కూడా ఒక్క మాట చెప్పలేదు. సర్లే, ఐ విల్ మిస్ యు అక్క. ఓకేరా. విన్నారుగా, విజయవాడ వెళ్తున్నానని చెప్పాను. జాగ్రత్త. వాటి సంగతి నేను చూసుకుంటాను. ముందు నువ్వు జాగ్రత్త. అయ్యా, కస్తూరమ్మ వస్తాండది. ఎలా ఉన్నారు తాత? దినాలు గడుస్తూనే ఉన్నాయి, కష్టాలు అట్నే ఉన్నాయమ్మా. ఇట్ట ఎంతమంది చుట్టూ తిరుగుతామమ్మా. మనది కేసు గెలవాలంటే కలెక్టర్ గారికి జరిగిన అన్యాయం గురించి జడ్జి గారికి వివరించడమే మంచిదనిపిస్తా ఉండదమ్మా. మనం ఈ కేసుని గెలవడం మాత్రమే కాదు తాత, రిస్క్ లో ఉన్న మీ జీవితాల్ని కూడా కాపాడాలి. ఎక్కడో వైజాగ్లో ఉండే నువ్వు నేను అనంతపురం ట్రాన్స్ఫర్ అయిన రోజు నుంచి నన్ను కలవడానికి ట్రై చేస్తున్నావు. ఏమిటి విషయం? ఈ రాక్షసులిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఏరియాల్లో అరాచకాలు చేస్తూ పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకు సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదర్ చేశాం. కానీ వాళ్ళకి భయపడి ఏ ఒక్క ఆఫీసర్ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు సార్. మీ గురించి విన్నాను, హోప్తో వచ్చాను. వరదారెడ్డి, గోవిందప్ప. గోవిందప్ప మీద కేసులు పెట్టి ఇద్దరిలో మెయిన్ అక్యూజ్డ్ అయిన వరదారెడ్డి మీద లీగల్గా యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం. డూ యూ థింక్ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరే ఇలా అంటే మనలాంటి వాళ్ళని నమ్ముకున్న ఈ అమాయకులందరూ ఏమైపోవాలి సార్? యాక్షన్ తీసుకోవడానికి మనలాంటి వాళ్ళు ముందుకొచ్చినా పొలిటీషియన్స్ అంతా వాళ్ళ వెనకే ఉన్నారు. ఒక చిన్న అడ్వకేట్ విత్ నువ్వేం చేయగలవు? ఇది ఇక్కడితో వదిలే, నీకే మంచిది. సారీ సార్, భయంగా ఉంటే మీరు వదిలేయండి, నన్ను భయపెట్టకండి. న్యాయం చేస్తారని నమ్మొచ్చాను. వస్తాను సార్. నేను నీకు చెప్తాను కదమ్మా, వాళ్ళని ఎదిరించి నిలబడే ధైర్యం వీళ్ళెవ్వరూ చేయలేరని. ఇంకా మేము కట్టుకొని చావడం తప్ప మాకు వేరే దారి లేదమ్మా. ప్లీజ్ నన్ను నమ్మండి. నా ప్రాణం పోయినా పర్లేదు, మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. నీ మంచితనం వెనకున్న మొండితనం నాకు నచ్చింది. ఈ ఎవిడెన్స్తోనే నేను ఎంక్వైరీ చేపిస్తాను. థ్యాంక్ యూ సార్. గోవిందప్ప,
నీ మీద ఎంక్వైరీ చేయమని ఆర్డర్ వచ్చింది. అంత ధైర్యం ఈ ఏరియాలో ఎవడుకుండదప్పా. జడ్జ్ ఆయనే స్వయంగా పంపించాడు. జడ్జి అనకుండేదెవరు? డీటెయిల్స్ పూర్తిగా తెలీదు. నీ పొలిటికల్ కెరియర్కి బ్రేక్ పడచ్చు. గోవిందప్ప అంటారప్ప నాకందరూ. తెలుసులే. తెలుసులేదా? గోవిందప్పతో తమాషా పడుతున్నావా? నా మీద కేసులు వస్తే జడ్జిలే ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటారు. అటువంటిది నువ్వు ఎంక్వైరీ ఇస్తావా? నీతో ఈ పని చేయించినోడు ఎవడో వరదారెడ్డే. ఆడింత తెలివి తక్కువ పని చేయడే. మరెవడో కూడా పని చేయట్లేదు. అక్క నమస్కారం. గోవిందప్పకి శిక్షేస్తాడాడు నీ మొగుడు. సంపన్నం వద్దా ఈ కొడుకునే? మంచి సువాసన వస్తున్నదప్ప నీ నెత్తులు. మర్డర్లు చేసేటోడికి మర్యాద ఎల్లలేదా? ఏంద్రం మర్యాద లేకుండా నరలు తెంపుకొని మెళ్ళో వేసుకొని పోతా. నువ్వు సచ్చిన ఆడెవడో చెప్పవులే. నువ్వు చెప్పకపోతే అక్క చచ్చిపోతాది. చెయ్యొద్దు, తనకేం తెలియదు. అయితే చెప్పు, ఎవడాడు? వైజాగ్లో ఈ గోవిందప్పకు శత్రువుల, పైగా ఒక ఆడది. అక్క నీకు ఫోన్. ఎవరా? ఎవరో శివయ్య తాత అంట. మనకి తెలియని తాత ఎవరబ్బా? హలో, ఒక్క నిమిషం అక్కకి ఇస్తున్నా. చెప్పండి తాత. అమ్మా, జడ్జి గారిని చంపేశారమ్మా. అది ఈ ఫైల్ ఓపెన్ అవట్లేదు సార్. దారుణ హత్యకు గురైన అనంతపురం జడ్జి కె రామకృష్ణ. జడ్జి గారితో పాటు ఆయన భార్య కూడా హత్యకు గురయ్యారు. డబ్బు కోసం దొంగలు ఈ దారుణాన్ని పాల్గొన్నట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఆయన పిల్లలు వచ్చిన తర్వాత ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాత్రి సుమారు జడ్జిలకి సెక్యూరిటీ లేదు, ఇంకేం జస్టిస్ అయ్యారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అక్క నేను బయటికి వెళ్ళొస్తా. బాయ్ బావా. దొంగలు చంపేశారని చెప్తున్నారు. చూడండి ఎంత దారుణమో. కన్ఫర్మ్ గా ఈ పని ఆ ఇద్దరిలో ఒకరు చేసుంటారు. కస్తూరి, వాళ్ళు జడ్జిని చంపేశారంటే అర్థం చేసుకో. ఇక్కడితో దీన్ని వదిలేయడం మంచిది. నేను చెప్పింది ఏం చేసావు? ఏంటది? మన హనీమూన్ సంగతి. ఓవర్ చేయకు, చంపుతా. చేయాలా సార్? చెప్పండి సార్. ఆవేశం పడ్డాపి చెప్పింది వినే. మన పోలీస్ పవర్ వాడద్దు.
నా కూతుర్ని మీట్ అవ్వాలన్న ఆలోచన వస్తే ఆడికి తడిసిపోవాలి. 50,000 ఇస్తే ఆ పనులు చేయడానికి చాలా మంది రౌడీలు ఉన్నారు సార్. కానీ ఏసీపీ చేయించాడని ఎక్కడైనా వాగితే ఇంకో రౌడీని పంపించి వాణ్ణి లేపేస్తానని ఆ రౌడీ గాడికి వార్నింగ్ ఇవ్వు. ఏంటక్క సండే కూడా నీకు హాలిడే లేదా? మంచి పని చేయాలనుకున్న వాళ్ళకి హాలిడేస్ ఏం ఉండవురా. నమస్తే అమ్మా. నమస్తే. మీ సమస్య ఏంటమ్మా? మార్కెట్ యార్డ్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి మా లాంటి వాళ్ళ చేత ప్రతి సంవత్సరం వేల పాటలో షాపులు పాడిస్తాడమ్మా. మా నుంచి లాక్కొని ఎక్కువ రేటుకు అద్దెకిచ్చుకుంటాడమ్మా. ఇప్పుడు వస్తానక్క. ఇదో బ్యాగ్. చెప్పు బాబు బ్రో. ఆడెవడో గ్యాంగ్ వేసుకొచ్చాడు నీకోసం. ఎవడాడు? ఇక్కడ కార్తిక్ ఎవడ్రా? కార్తీక్ ఎక్కడున్నా కార్తీక్ అన్నయ్య. ప్లేస్ మారినంత మాత్రం పేరు మారదు. ఇప్పుడు చెప్పరా కార్తిక్ ఎక్కడా? రండి హాస్పిటల్ తీసుకెళ్ళి. ఏమైంది కార్తీక్? ఏమో అక్క, బేరమాడుతూ ఉండగా కడితీలు పడిపోయాడు. ఎందుకేమో వెళ్దాం అక్క. రే జాగ్రత్త. అదేం కూడా ఉన్నాయమ్మా. రా వెళ్దాం. మీరేం భయపడకండి. మీ కేసుని నేను చూసుకుంటాను. పద. నేను పట్టుకుంటా అక్క. అక్క ఆటోలో వెళ్ళిపోతావా? ఏ నువ్వెక్కడికి వెళ్తావు? సండే కదక్క, ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామని. ఓకే. థ్యాంక్స్ అక్క.
పోనీ. అందరూ సైలెంట్గా ఉండండి. నువ్వెందుకన్నా భయపడుతున్నావు? రాజకీయాల్లోకి పోతాండం. అల్లరైతే వచ్చే సీటు కళ్ళంత అయితే అది అప్పకు దొరికితే. దిగండ్రా. అరు ఆగిపోయిందేంట్రా? అరు రే తాయ్ అంట మస్తే. అవి మా తాత కత్తులు, సానబట్టికి తీసుకుపోతున్నాం. తాత కత్తి లేదు, మామ గుత్తి లేదు. ఈ కత్తులేంటో మీ కటింగ్ ఏంటో నిజం చెప్తే వదిలేస్తా. ఓకే, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఆ? ఫస్ట్ మేము వాడిని లేపేద్దామని వెళ్ళాం సార్. వాడు మమ్మల్ని సిద్ధగొట్టినాడు సార్. తర్వాత నాకు దానికి ఏం సంబంధం లేదప్పా. చేపలు పట్టేదానికి వచ్చినాము. Shut up! వీళ్ళు ఇలా చెప్పరు కానీ చేపల్ని తోమినట్టు తోమేయండి. అంత బాగా నచ్చానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే చూస్తున్నావు. వా, కొట్టినావు, పోలీసు అని ఆగినా, తిట్టినావు, కత్తులుండాయని మూసుకున్నా. కానీ వీడియో తీపిచ్చినావు. నా ఫ్యూచర్ పోతాది. తీసేయప్పా. రిక్వెస్టా వార్నింగ్? రిక్వెస్ట్. ఈరోజు గురువారం, వచ్చే ఆదివారం అమావాస్య. ఆ రోజు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. వద్దనుకుంటే ఇప్పుడే నిజం చెప్పే. ఆయన పేరు గోవిందప్ప, రాయలసీమలోనే పెద్ద మనిషి. ఇదిగో బెయిల్ ఆర్డర్. అన్ని కరెక్ట్గా ఉన్నాయి సార్. పదండి సార్. రే గోవిందప్ప, బెయిల్ వచ్చిందని నీ లాయర్ వచ్చాడని రెచ్చిపోతే నిన్ను పర్మనెంట్ గా మూసేస్తా. నాకు మళ్ళీ ఈ వైజాగ్ లో కనిపించకు. దుబాయ్. ఆ తర్వాత ఏమైంది? మనం పెట్టిన టెన్షన్ కి ప్యాంట్ తడిసిపోయింది ఆడికి. ఏంటి నిన్ను చూసే? సాయి కసాయి ఇక్కడ. ఆ కార్తిక్ గాడిని మాత్రం ఏమీ చేయలేకపోతున్నావు. తలుచుకున్నారు కదా, చేసేసాడు. మాడు కాదులే. హలో, నేను డీజీపీ గారి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. జై హింద్ సార్. చెప్పండి. మిమ్మల్ని వైజాగ్ ఏసీపీ నుంచి కదిరి డిఎస్పీ గారు ట్రాన్స్ఫర్ చేశారు సార్. మెయిల్ చెక్ చేసుకోండి సార్. ఏసీపీ నుంచి డిఎస్పీ గానా? ప్రమోషన్ కాదు సార్, డిపార్ట్మెంటల్ టెస్ట్. నెక్స్ట్ వైజాగ్ కమిషనర్ పోస్టింగ్ రేస్ లో మీది రెండో పేరు. ఫస్ట్ ఎవరున్నారు? విజయవాడ ఏసీపీ సార్. డిఎస్పీయే కాదు, కానిస్టేబుల్ అయినా పర్వాలేదు. నేనేమిటో చూపిస్తా. టెస్ట్ లో ఫస్ట్ వస్తా. మీరు సిన్సియర్ గా డ్యూటీ చేయబట్టి మీకు ఈ అవకాశం వచ్చింది. సార్, మీరు చెప్పింది సరిగ్గా వినపడలేదు. ఇంకోసారి చెప్పండి. మీరు సిన్సియర్ గా డ్యూటీ చేయబట్టి మీకు ఈ అవకాశం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ట్రాన్స్ఫర్. సిన్సియర్ గా పనిచేసినందుకు ప్రమోషన్ రావాలి కానీ ట్రాన్స్ఫర్ అయినా నానా? ఏ నీ పిచ్చి డౌట్స్ ఆపు. వైజాగ్ వదిలి వెళ్ళిపోతే ఈ కార్తిక్ గారి టార్చర్ తప్పుతుంది. సారీ అమ్మగారు, మీరు నెలకి లక్ష ఇచ్చినా నేను నా బాయ్ ఫ్రెండ్ వదిలి మాత్రం రాను. నిన్ను కాల్చు తప్ప. ఏమండి, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది? కదిరి. భలే ఉంది కదండి ఇల్లు. నా పేరు మునిస్వామి, సిఐ. వదలవయ్యా. ఈ ఓవర్ యాక్షన్ నాకు నచ్చదు. ఇంత సిన్సియర్ గా ఉండి ఏసీపీ నుంచి డిఎస్పీగా ఎట్ట దిగిపోయారు సార్? నాన్న దిగలేదు, దింపేశారు. ఎందుకమ్మా? డ్యూటీ చేశారని. అసలు ఏమైందంటేనండి, అవసరం లేదు.
అవసరం లేదు, లోపలికి పద. మన సామాన్లు సర్దుకోవడానికి వారం రోజులు పడుతుంది. ఆల్రెడీ సర్దేశారు సార్ మన కుర్రాళ్ళు. ఇదే నాకు నచ్చదు. ఛే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. వెల్కమ్ హోమ్. నువ్వేంటి ఇక్కడ? నేను నీతో మాట్లాడాను బేబీ, చెప్పకుండా ఇక్కడికి వచ్చేసావు. నీ హక్కు లేకుండా నేను బ్రతకలేదు మహా. ఆ, అందుకే నీకంటే ముందు ఇక్కడికి వచ్చేసా. నాగండి అత్తయ్య మావయ్య, మీ ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రండి. ఎవడు రమ్మన్నాడు నిన్ను? కాబోయే అల్లుడు వచ్చి సర్ప్రైజ్ ఇస్తే అలా అంటారేంటి సార్? కాబోయే అల్లుడా? ఎవరు చెప్పారు? బాబే చెప్పారు సార్. హాయిగా తర్వాత మాట్లాడుకున్నాం. ముందు ఇద్దరు పేర్లు చెప్పి 10,000 పళ్ళల్లో పెట్టి లోపలికి రండి. నేను ఆయన వచ్చాము. వాడు అడగడం నువ్వు సిగ్గుపడుతూ చెప్పడం. కొత్తగా పెళ్ళైందా మనకి? పోన్లే నాన్న, అప్పుడు మేము ఇవన్నీ చూడలేదు కదా. అదే లేదు లేదు మావయ్య, పేరు చెప్పండి మావయ్య, పేరు చెప్పండి సార్ అలా దడేలని పడేయకండి సార్, నాకు ఫోబియా ఉంది. అంటే చాలా భయం అండి. అవును పాపం. వీడెవడు? నా ఫ్రెండ్. క్లాస్మేటా? ట్రైన్ మేట్. ట్రైన్లో కలిశాడు. పాపం వీడికి ఏ పని చేయాలన్నా భయమే అంట మహా. ఇండియాలోనే ప్రశాంతమైన ప్లేస్ కోసం వెతుకుతున్నాడంట. నేను చెప్పాను మహా ఎక్కడుంటే అదే ప్రపంచంలో ప్రశాంతమైన ప్లేస్ అని చెప్పి తీసుకొచ్చాను. ఎస్ మేడం. అలా ఎవరిని పడితే వాడిని తెచ్చేస్తావా ఇంటికి? కరెక్టే. బ్రో నీ పేరేంటి? అరవింద్ స్వామి. పాత రోజాలోనా కొత్త ధ్రువాలోనా? అంటే రోజా రిలీజ్ రోజే పుట్టా. రై, నీ డ్రామాలు ఆపి ఇంట్లోంచి బయటికి పోరా. బయటికి పో. పోతాం, పొమ్మంటే పోతాం, నాకేం ప్రాబ్లం లేదు. ప్రేమించిన అమాయకుడిని చంపమని సుపారీ ఇచ్చిన ఏసీపీ, ఇంకా ఏసీపీ గారి కూతురు అని టీవీలో వస్తే చూద్దాం మరి. చంపలేదు, జస్ట్ వార్నింగ్ ఇవ్వమన్నా అంతే. వీళ్ళిద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మనందరం వెళ్ళి టిఫిన్ రెడీ చేద్దాం. అలా ఎక్కడికి వెళ్ళి ఇక్కడే సెట్ అయిపోదాం. నా కర్మ. ముందు వీడి పీడ విరగడైపోవాలి మున్స్వామి. సర్లే, చార్జ్ తీసుకునే ముందు ఆ కదిరి లక్ష్మీ నరసింహస్వామిని మొక్కోవాలి పద. దేవుడి కంటే ముందు ఈ గ్రామ దెయ్యాలను దర్శనం చేసుకోవాలి సార్ మీరు. దెయ్యాలా? మామూలు దెయ్యాలు కాదు సార్, కొరివి దెయ్యాలు. దేవుడికైతే గుడి బయట నుంచి దండం పెట్టుకుంటే సరిపోద్ది. అదే ఈ దెయ్యాలకి మాత్రం దగ్గరికి వెళ్ళి దండం పెట్టకపోతే మనకి పిండం పెట్టేస్తాయి సార్. వీడిన దెయ్యాల దగ్గరే తీసుకెళ్దాం సార్. వాటిని చూడగానే బాబు పోసుకుంటూ బైవాక్ వైజాగ్ వెళ్ళి ఎసుకలో దాక్కుంటాడు సార్. మీకు టెన్షన్ తప్పొద్ది. బాబు కార్తీక్, కార్తీక్ నాన్న, బాబు కార్తీక్. మాయా ఇక్కడ. హాయ్ మాయా. నేను పిలిచానుగా, అలగలేదే. ఎవడు పడితే ఆడు పిలిస్తే పరిగెత్తారు మరి. అది నీకు తెలుసా? నన్ను 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 మా మాయి ఫస్ట్ అనిపించారు రా పేరు పెట్టి. ఓవర్ యాక్షన్ ఆపి మోసుకుని కూర్చో. పదవే జరుగు. చీడతారా? తెచ్చి ఎందుకు పిలిచారో? ఎందుకు కూర్చున్నారు? ఊరు చూద్దామని. మేము అందుకే పిలిచాం. పదండి, బాగా చూద్దురు కానీ. సినిమాల్లో ఫ్యాక్షనిస్ట్ లాగా భలే ఉంది. ఎవరిది సార్? దోల కాకపోతే గోయిందప్పతో పెట్టుకోవడం ఏంటి? పైకి పోతావు. ఇప్పుడు ఏమన్నా? ఏదో ఒకటి అనుకున్నానులే సార్. నా మనసులో అనుకున్నది మీకెందుకు బయటకు అనేసారు సార్. సారీ సార్, చిన్నప్పటి నుంచి ఇదే కన్ఫ్యూజన్ సార్ నా బ్రెయిన్కి. లోపల ఏమనుకుంటున్నానో తెలీదు, బయటకు ఏం మాట్లాడుతున్నానో తెలీదు. మాకు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ఉందా? ఏడ్సేవలే, నువ్వు స్ట్రైట్గా ఇంటికి పోనీ. అదేంటి సార్, గోవిందప్ప లవర్ను గెలవరా? ఆవిడెవరు? ఆవిడ కాదు, ఆయన. ఆయన వరదారెడ్డి గొప్ప శివభక్తుడు. రోజు అరచేతిలో శివలింగాన్ని పెట్టుకుని అర్చనలు అభిషేకాలు చేస్తారు. అది వరదారెడ్డి అంటే. ఆవిడ పేరు శకుంతల. భర్తకి మంచి జరుగుతుంది, హోమగుండంలో దూకమంటే క్షణం కూడా ఆలోచించకుండా దూకి చేస్తాం. వెనక ఫోన్ చూస్తున్నాడు చూడండి, వాడు వరదారెడ్డి కొడుకు, పెద్ద చిత్తకార్తె కుక్క. కొత్తగా వచ్చిన డిఎస్పీ గారు సార్.
మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను. నా బ్లెస్సింగ్స్ కావాలరా? దా, తీసుకో. ఏం కథలు చెప్తాండవరా? నన్ను బొగ్గలేనికి నువ్వు ఆ గోయిందప్ప కలిసి ప్లాన్ చేసినారని నాకు తెలుసు. పట్టుకో. సార్ సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఆ గోవిందప్ప నా శత్రువు. నువ్వు అట్టా చెప్తేనే నేను నమ్ముతా. నువ్వు నా పక్కనే ఉండి నా తప్పులన్నీ బయట పెట్టి అరెస్ట్ చేస్తావు. ఆ గోవిందప్పకి ఎమ్మెల్యే సీటు అంతేగా? అప్ప ఏం గెస్సింగ్, ఏం ఇంటెలిజెన్స్. మిమ్మల్ని విలనేమో అనుకున్నాను, హీరోలా ఉన్నారు. నీ విలన నీకెవరు చెప్పినారు? సార్ వీడు సాడిస్ట్ సార్. వీడు మాట అసలు నమ్మకండి. మీరు ఎలా చెప్తే నన్ను నమ్ముతారు? నీవెట్టా చెప్పినా నిన్ను నమ్మని నా పెనిమిటి. కానీ నువ్వేదైనా తేడా చేసిండావనుకో, ఆ పొట్టేలు మెడ బదులు నీ మెడ ఉంటది. కత్తి పట్టుకుని నీ బదులు నీ పెండ్లామో లేదా ఈ సిఐ గాడో ఉంటాడు. ఎవరు చెప్పారు? మేకని. ఏంటి? ఈ ఊర్లో ఇద్దరు రాక్షసులున్నారా? ఈ గోవిందప్ప వరదారెడ్డి లవ్ స్టోరీ ఏంటి అంకుల్? ఒకప్పుడు గోవిందప్ప వాడన్న మునప్ప వరదారెడ్డికి భక్తులు. వాళ్ళ అంటతో వరదారెడ్డి జనం మీద ఎన్నో దౌర్జన్యాలు చేశారు. వరదారెడ్డి చెల్లెలు మునప్ప మీద మనసు పడింది. పెళ్లి చేశాడా? చంపేసుంటాడు. లేదు, చెల్లెలు బాధపడుతుందని మునప్పను బతికుండగానే భూమిలో పాతేశాడు. అది చంపడమేగా. అదే అడిగింది చెల్లెలు. భూదేవి మింగేసింది అన్నాడు. తన అన్నం చంపినందుకు గోవిందప్పకి వరదారెడ్డి మీద పట్టరానంత కోపం వచ్చింది. నేను నాన్న నిన్నే దేవుడు అనుకున్నామప్పా. దేవుడు అనుకుంటే గుడి బయట మెట్టులేడిసి మొక్కాల. దేవుని శల్లితో మంచం ఎక్కకూడదు. తక్కువ నయాలా చూపించా, చూద్దాం. ప్రస్తుతానికైతే పత్తిత్తుల్లాగా సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే రాబోయే కదిరి ఎలక్షన్స్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే సీటు కోసం ఇద్దరు ట్రై చేస్తున్నారు. ఫైనల్ గా ఎవరికి సీట్ వస్తుందో, మనలో ఎంతమంది పోతారు. డ్యూటీ చేయొద్దండి. పాపం చిన్నతనంలోనే షుగర్ అనుకుంటా, ఇప్పటిదాకా ఉగ్గబట్టి ఉంటాడు. కాదంకుల్, భయం. రేయ్, సరే నేను బయలుదేరుతాను సార్. చెప్పక్క. సార్ నా పేరు వాసు, మీ అక్క మొగుడిని. ఎటగాడాలు ఎక్కువే. పక్కన అక్కందా? ఇక్కడ వీసా రావట్లేదని బెంగళూరు వెళ్ళావు. వీసా వచ్చేసిందని ఫారెన్ వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తున్నావని తెలిసింది. నిజమేనా? అక్క, నీకు ఎటగాడాలు సెట్ అవ్వు కానీ నిజంగానే వీసా పర్మిట్ వచ్చా. 1 వీక్ లో వచ్చేస్తాను కదా. నమ్మొచ్చా? నువ్వు నమ్మవు కానీ నేను లక్కీగా ఏజెంట్ పక్కనే ఉన్నాను. ఇక మాట్లాడు. హలో, కార్తిక్ వీసా రావడం కొంచెం కష్టమైన పనే. ఆ యూకే ఫైల్ మూవ్ చేసేయండి. కానీ నేను ఎలా ఆ వీసా తీసుకొస్తాను. చూద్దాం. మా సార్ వైజాగ్ ఎప్పుడు వస్తున్నారు? బెంగగా ఉంది బావా. ఓ 10 రోజులు వచ్చేస్తా. విన్నావుగా, ఇంకా 10 రోజుల దాకా వైజాగ్ రాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం కష్టం. వచ్చే ఎలక్షన్లలో గోవిందప్పకి అధికార పార్టీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. గోవిందప్పకి ఎమ్మెల్యే సీట్ ఏంది? పార్టీ నాతో తమాషలు చేస్తాడ. అయ్యమే తప్పు. ఏం కథలా? వరదారెడ్డి అంటే ఆఖరి నిమిషంలో పార్టీ డిసైడ్ చేసిన నువ్వేం పెరుగుతాడవాడా? జిల్లా పార్టీ అధ్యక్షుడు యాదానికి చేసిన నిన్నే దినం పార్టీ నాయకులతో టచ్లో ఉంటావు కదా. నీ పైన జనాల్లో వ్యతిరేకత ఉన్నదని సర్వేలో వచ్చినదన్న.
ఆగండమ్మా, ఆగండి, ఆగండి. నాకు ఈ ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన దానికి పార్టీకి మనమేందో చూపించాలా. ఊరు మొత్తం నా బొమ్మ పేరు రచ్చలేపాల. చెప్పున నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? వరదారెడ్డిని కొట్టేస్తానని మాటిచ్చాను మా ఆవిడకి. ఇక్కడ చూస్తే మనకి ఆపోజిట్ గా ఉంది. బాబోయ్, ఆడి చుట్టూ ఉన్న సెక్యూరిటీని చూస్తే భయ్యా బాడీలో ఉన్న పోట్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. అయిపోద్ది. ఆ నాలాగా మందు కొట్టే టైప్ కాదు. రోజు మేక రక్తం తాగుతాడు. సీమలో నా పరువు జనంలో భయం పోకూడదు. నాకు ఆ పార్టీ సీటే కావాలా. సంపేసా గోయింద పని. ఏందన్నా ఏమైనాది? ఈ గోయిందప్ప ఎమ్మెల్యే అయ్యేదానికి భగవానికి ఇష్టంలే. ఆ మడిస్ అంటే నాకు ఇష్టంలే. అందుకే సంపేస్తానా. ఈ టైంలో అన్ని చంపితే నువ్వే అన్ని చంపినావంటారు స్వామి. కేసు అవుతుంది. మరి ఏం చేద్దాం అంకుల్? ఎప్పుడు చూసినా 10 మందితోనే ఉంటాడు. 10 మందితో ఉన్నోని కొట్టాలంటే 10,000 మందిలో ఉన్నప్పుడు కొట్టాలా. దొమ్మిలో పోతే కేసు. మనసులో నేనేం అనుకోలేదు. అయినా నువ్వు అదృష్టవంతుడు అయినా. కదిరి జాతరకి పారదారెడ్డి వస్తాడు. నేను చంపితే కేసు అవుతాదిరా. చంపితే కాదుగా జాతర దుమ్మిలో. సోమలూరు ఊరేగింపుతో గుడికొచ్చారు. జనం కోరిక తీర్చమని కళ్ళు మూసి దండం పెడతారు. వాళ్ళు కళ్ళు మూసి తెరిచేలోపు పనైపోవాలప్ప. ఓకే, ఐడియా చెప్పింది దేవుడేడి? దేవుడు కదా మాయమైపోయినాడు. దేవుడా, ఐ లవ్ యూ. అంకుల్, జాతర గురించి మీరు చెప్పండి. వరదారెడ్డిని ఎలా కొట్టాలో నేను చెప్తాను. ప్రతి ఏటా జరిగే లక్ష్మీ నరసింహస్వామి జాతర గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు నాన్న. చూడాల్సిందే. జన్మ ధన్యమైపోయిందండి. గోవిందా గోవిందా. ఇక్కడ ఏ కోరిక కోరినా తీరుతుందని భక్తులు కళ్ళు మూసుకుని మొక్కుకుంటారు. ఆహా, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు వరదారెడ్డిని కొట్టేయచ్చు. గోవింద 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 గోవింద. నాన్న, ఈ రోజుతో వీరి దరిద్రం వదిలిపోతుంది. మరి వరదారెడ్డిని టచ్ చేసేలోపు వీడి ప్యాంట్ తడిసిపోతుంది. అన్ని పేరుకి అన్నీ పెట్టించుకున్నాడు గోవిందప్ప. సాములోరికి మొక్కేదానికి జనం కళ్ళు మూసినా మూసుకోకపోయినా మనోళ్ళ గోయిందప్పను తొక్కి సమాధి చేసేయాలి. నేను సోములవారికి దండం పెట్టి కళ్ళు తెరిచేలోపు ఆ
శవం నాకు కనిపించాలి. పాపం సార్, పసిపిల్లాడు. కావాలంటే తిట్టండి, కొట్టండి. హలో స్వామి అంకుల్, నేను కొట్టడానికి వచ్చా, కొట్టించుకోవడానికి కాదు. కొడితే మూసు కూర్చుంటారు మరి మరికేస్తారు. నీ లవ్వే లేనప్పుడు నేను ఉంటే ఏంటి పోతే ఏంటి, ఒకే ఒక మాట చెప్పి దూకేస్తా. ఏంటిది? ఐ లవ్ యూ.
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం మృత్యుం నమామ్యహం. ఎక్కడికని చెప్పి ఎక్కడికి వచ్చావు? బెంగళూరునే బయలుదేరాను. లొకేషన్ బాగుందని చెప్పి మధ్యలో ఆగిపోయా. అంత దారుణంగా ఎలా చంపావురా? నేను క్యాజువల్గానే చంపాను, వారి దారుణంగా చచ్చాడు. నేను సీరియస్గా అడుగుతుంటే నీకు సరదా ఉందా? అసలు గోవిందప్పకి నీ గొడవ ఏంటి? గొడవ నాకు వాడికైతే నేను ఎప్పుడూ తేల్చుకునేవాడిని. కానీ వాడు పెట్టుకున్నదే నా అక్కతో. నేను అక్క మార్కెట్కి వెళ్ళాం, గుర్తుందా? అక్కడే ఫస్ట్ టైం తెలిసింది అక్క డేంజర్లో ఉందని. అక్క కోసం గోవిందప్ప వైజాగ్ వచ్చాడు. ఏమన్నా చెప్పారా? బాధేం కూడా, అయినా వాడు డీటెయిల్స్ ఏం చెప్పట్లేదురా. ఆ గోవిందప్ప గురించి కనుక్కోడానికే ఈ కదిరికి వచ్చాను. అక్కతో గొడవేంటి అని అడిగిన వెంటనే చెప్పడానికి ఆడేమైనా చిల్లర రౌడియా? గోవిందప్ప. అందుకే ఇక్కడున్నాను కనుక్కోడానికి. అప్పుడు వచ్చింది కదిరి జాతర. ఇది బతికే ఉన్నది, మన వాళ్ళే అయినారప్ప. ఎవడైనా మా అక్కను ఒక్క మాట అంటే నా రక్తం మరిగిపోద్ది. అలాంటిదా నా కొడుకు మా అక్కను చంపబోయాడు. అందుకే చంపేశా. చంపడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? ఎంత తప్పు చేసావో తెలుసా? నేనేం తప్పు చేయలేదు, మా అక్క ప్రాణాలను కాపాడుకున్నానంతే. మరి దాన్ని వరదారెడ్డి మీదకి ఎందుకు నెట్టావు? లేకపోతే మీదేసుకుంటా. మరి నేను లోపలికి పోతే అక్కనే వాళ్ళు చూసుకుంటారు. నా సంగతి నేను చూసుకుంటాను, లేదంటే చస్తా. చస్తే చూస్తూ ఊరుకుంటా. మరి అసలు నీకు ఆ గోవిందప్పకో గొడవేంటక్క? నా ప్రొఫెషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని నీకు చాలా సార్లు చెప్పాను. అక్క, నాకు ఈరోజు తెలియాల్సిందే, నీకు ఆ గోవిందప్పకో గొడవేంటి? మర్డర్ చేసేవాడికి నేనేం చెప్పినా అర్థం కాదు. నీకే అర్థం కావట్లేదు అక్క. చట్టం న్యాయం పోయిన ప్రాణాలు తీసుకురాలేవు. ఆ గోవిందప్ప ఒక క్రిమినల్. నీ అల్టిమేట్ గోల్ ఏంటి? వాడికి శిక్ష పడేలా చేయరు. అదే జరిగిందనుకో. నోర్మోయ్, తప్పు చేసిన వాళ్ళని చంపేస్తావా? ఇదేనా నా గురించి నువ్వు అర్థం చేసుకుంది? ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాడు నా తమ్ముడా? నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. వాళ్ళకంటే ముందు నీ మీద కేసు పెట్టాలి. వీటి మీద కేసు పెడితే 5 ఏళ్ళు నువ్వు పడ్డ కష్టం నాశనం అవుతుంది. 5 ఏళ్ళేంటి? ఏం జరుగుతుంది బావా ఇక్కడ? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. పోరా బయటికి. నీకేమైనా పిచ్చా? నీతో ఉండాలక్క నేను. ఇంకా ఎవడొస్తాడో తెలీదు. వస్తే రాని, నువ్వెవడవి నాకు? అక్క, నన్ను అలా పిలవకు. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు. బ్రో, దీన్నే సిబోఫోబియా అంటారు. బాధగుంది భయ్యా. ఈ ఫీల్ మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నాను. చికెన్ తింటున్నావా లేదా చంపినోడి తింటున్నావా? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నా వెంట పడిన కార్తీక్ నువ్వు ఒకడేనా? నీ అక్కని రక్షించుకోవడానికి నా ఫ్యామిలీ మొత్తాన్ని అడ్డు పెట్టుకున్నావు కదా? ఇదే నా నవ్వంటే? నువ్వు ఒక క్రిమినల్వి, చీటర్వి, సైకోవి, సాడిస్ట్వి. అందరూ నన్నే అంటున్నారు నేనేం తప్పు చేశానని. నువ్వు వాడిని చంపి పెద్ద తప్పే చేసినావు స్వామి. పోయి తప్పని చంపినందుకు ఆనందపడాలో, ఆ వరదారెడ్డి బతికినందుకు బాధపడాలో నాకు తెలియట్లేదు స్వామి. ఈ అక్క బాధపడ్డం నువ్వు ఏళ్ళగా ఏడ జనం అనుభవిస్తున్న నరకం, నాశనమైన మా జీవితాలు, సావులు, కన్నీళ్ళ బతుకులు
విడిగా చూస్తే అన్ని విడిపోలేనప్ప. కానీ వాటి వెనక తెగిపడిన దారం ఉంటుంది. అది రక్తంతో తడిసింది. వరదారెడ్డి గోవిందప్ప కలిసి కదెళ్తున్న కాలంలో ఈ ఊరికి ఒక ఎంఆర్ఓ గారు వచ్చినారు. కదిరిలో వారానికి రైతు ఆత్మహత్య. అసలు ఏంటి మీ ప్రాబ్లం? ఆ భూమి తల్లి దగ్గరే మేము కూలోనేనా స్వామి? ఏమైంది మీ భూమికి? ఆ ఆకాశ నాయాళ్ళు వరదారెడ్డి గోవిందప్పల తెగులు పెట్టినారు స్వామి. అవసరానికి మేము బ్యాంకు రుణాలు తీసుకుంటాం. మేము బ్యాంక్ అప్పు కట్టేట్లే బెదిరించి మమ్మల్ని ఆ లోన్ కట్టేవారు. లోన్ తీర్చలేదని ఆ భూములు ఏలానికి వస్తాయి. ఎవరిని ఏలం పాటకి రానివ్వరు. ఆ వరదారెడ్డి వచ్చి 100కో 1000కో పాట పాడి లీగల్గా మా భూములు లాక్కుంటాడు. పోలీస్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏం చేస్తుంది ఇక్కడ? వాళ్ళు ఏం చేసినా వాళ్ళు అడిగేవాళ్ళు లేరు సార్. ఈ అసంటోడు కాళ్ళు పట్టుకుని మొక్కి ఏడవడం తప్ప మాకు ఏదో దిక్కు లేదు. మీరెవరు కాళ్ళు పట్టుకోనక్కర్లేదండి. మీరు కట్టే పన్నులతో బతికే అధికారులు అండి మేమంతా. అయినా ఈ నేల మీది, న్యాయం మీది. మీ భూములు నేను మీకు ఇప్పిస్తాను. మా పొలాలు ఏలం పాటకు వస్తే బ్యాంకు వాళ్ళని బెదిరించి మా భూములు పోకుండా ఆపినాడప్ప స్వామి. ఆ పొద్దు వరదారెడ్డి గోవిందప్పలు ఊరు మీద పడి చేసిన అరాచకం అంత ఇంత కాదు బాబు. నువ్వు నా భూముల ఏలం పాట ఆపినావు. నమ్మేదానికి కాలేసామి. నా మీద గోయిందప్ప మీద ఏవేవో సాక్ష్యాలు పోగు చేసి సన్నాసులని కథలు రాసినావంట. నేను నీకు చెప్పేది ఏంటంటే అవన్నీ నాకు ఇచ్చేసాయి. అది జరగాలంటే నా ప్రాణం పోవాలి. అంతేనా? అడగొచ్చు కదప్పా. భయపడకపోనా? తిరిగి వాళ్ళే భయపెడతారు, చంపుతారు. మనకేమైనా పర్లేదు. వీళ్ళకిచ్చిన మాట మాత్రం బతికుండాలి. అరే గోవిందా, అయ్యయ్యా పోయి ఈ నిల్లు కూడా తగలబెట్టండి. ఇంకేమైనా సాక్ష్యాలుంటే కాలిపోతాయి. మరో స్వామి చచ్చిపోయినాక మాలో ఏ మూలో దాగున్న ఆశలు కూడా చచ్చిపోయినాయి. చాలా మంది భయపడి ఊరిడిచి పారిపోయినారు. వరదారెడ్డి లాక్కున్న మా భూములు ఇవాళ బంగారమైనాయి. మా బతుకులు బుగ్గిపాలైనాయి. మేము కొన్న ఊపిరితో కొట్టుకుంటున్నాం. అప్పుడు వచ్చింది మీ అక్క కస్తూరమ్మ. 3 ఏళ్ల క్రితం వీడికొచ్చి గోవిందప్ప వరదారెడ్డి గురించి అన్ని విషయాలు తెలుసుకుంది. తెలుసుకున్న విషయాలన్నీ కలెక్టర్ గారికి చెప్పింది. ನನಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರಿ. ఆ సార్ మాకు సాయం చేస్తా అన్నాడు. కానీ ఆయన్ని మా చేతులతో మేమే చంపాము. వరదారెడ్డి చంపించినాడు. కోర్టుకు పోయి నిజం చెప్పి లొంగిపోతామని చెప్పినాం. కానీ కస్తూరమ్మ ఒప్పుకోలే. మా భవిష్యత్తు, మా పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి అంతే. గోవిందప్పని కోర్టుకు లాగి ఆడి చేతే వరదారెడ్డి అన్యాయాల గురించి చెప్పించాలని బీజేపీని ఒప్పించింది. గోవిందప్పని అరెస్ట్ చేయించేదానికి జాతరకు వచ్చింది మీ అక్క. నువ్వు వచ్చినావు, గోవిందప్పని చంపినావు. కస్తూరమ్మ చేయాలనుకున్నదంతా దేనికి పనికి రాకుండా పోయినది. కానీ మా అక్క న్యాయంగా చేయాలనుకున్నది నేను అరగంటలో చేసి చూపిస్తాను. మా అక్క మీకు ఇచ్చిన మాట నేను
సీమలో మనకి వ్యతిరేకంగా గొడవలు చేసేది ఈ నాయాలే అన్నా. ఈ నాయలు ఎవరు కాదు. మరి ఆడేవుడ్రా ఇంకో 100 మందిని పట్టుకుంటే ఈ సీమలో నా శత్రువుని అనుమానం ఉన్న యా నాయాన్ని ఇడిసేదేలే. సరే అన్నా. పదండి. ఎవడాడు? వన్ వీక్ రెస్ట్ అవసరం సార్. గోశాల సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేసినాం. వాడు ఎవడో ఏందో చిన్న క్లూ కూడా దొరకకుండా జాత పడినాడన్నా. గోవిందప్ప పిల్లగడ్ల ఏమే? గోవిందప్ప సచ్చాక ఓడు మనుషులు తలో దిక్కు పారిపోయినారప్ప. వీళ్ళెవరు కదిరోళ్ళు అయ్యుండరు. మన ఊళ్ళో మన గడపకొచ్చి నా సామె మెడబట్టినాడంటే సిగ్గులేదా మీకే? ఎంతమంది ఉన్నారు, ఏం పెరగతాడారు? నిన్నెట్టా చూడలేకపోతాడా సామి? రేయ్, గోవిందప్పని చంపినోడు నా మెడ ఇరిసినోడు ఒక్కడేనా లేదా వేరే వేరా? ఆడెవడైనా గాని సావాలా సచ్చి తీరు. ముందు నువ్వు శాంతంగా ఉండాలి. నా సావికి ఏ పూజ చేస్తే శాంతిస్తాడో నాకు బాగా ఎరుక. పద. బ్రేకింగ్ న్యూస్. గోవిందప్పను చంపిన అసలు హంతకుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. తన అభిమాన నాయకుడు వరదారెడ్డికి ఎమ్మెల్యే సీటు దక్కలేదనే అక్కసుతోనే గోవిందప్పను చంపాలని చెప్పాడు హంతకుడు. పొలిటీషియన్స్ అభిమానాన్నే కాదు, దేన్నైనా వాడుకుంటారు కదా. పరిశీలనలో ఉన్న వరదారెడ్డి పేరు పార్టీ కార్యకర్తల మద్దతు పొంది వీడు రౌడీగా ఉన్నప్పుడే సీమను దోసుకున్నాడు. కర్మకాలి ఎమ్మెల్యేగానైతే ఆ ఊహే భయంగా ఉంది. నీ బాస్ కాలా ఏం ఆట ఆడినావప్ప? ఎవన్నో పట్టుకొని గోవిందప్పని చంపినోడని స్టేషన్లో దూపినావు. నీకు క్లీన్ చిట్టు, నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ పట్టు. ఎవడో నీకు ఎదురే లేడు స్వామి. స్వామి స్వామి ఉన్నాడు స్వామి. వాడు బయటనే ఉన్నాడు. గాలి మాదిరి నా ఎంటే తిరుగుతా అన్నాడు. ఆ గోవిందప్పను చంపే నన్ను కప్పు పట్టించినాడు. నీకే టెన్షన్ పెట్టినాడంటే ఆ అప్ప ఎవడో గాని ఆడంటే ఈ వరదారెడ్డి అంటే ఎంతో తెలియక నా పంచనక భోగి మంటేసి దాక్కున్నాడు. నీకు తెలుసు కదా నేనంటే ఏందో. ఇట్టా టైంలో పెట్రోల్ నవ్వులు అవ్వకూడదు సామే. గోవిందప్పను చంపి ఈ తూరి నా మీదకొచ్చినాడంటే వాడు నాకు గోవిందప్ప కలిపి పగూడై ఉంటాడు. మా ఇద్దరి వల్ల అంత జాత్యం నష్టపోయింది ఊరప్ప. రైతులు కాదు వాళ్ళు ప్రాణాలు ఇడిసినారా భూములు ఇడిసినారా? రైతులు. మా అన్న గోవిందప్పని చంపింది మీలో ఎవర్రా? ఎవరో ఎప్పుడో పోలీస్ స్టేషన్ చెప్పమంటే లాజికల్ చెప్తున్నారు. అతని మీద చెయ్యట్లా. ఇప్పుడు చూడరా ఆయన ఏం చేస్తాను.
ఎదురు తిరిగిన ఆ గోవిందప్పని చంపింది నేను. తాత నువ్వు వెళ్ళిపో. అతన్ని ఏం చేయదు. ముసుగుతే తీరా ఏమైంది? 25 మంది పైనే వచ్చినారమ్మా. అందరూ ముసుగులేసుకొచ్చినారమ్మా. చూస్తుండగానే ఆ ఎప్పుడు పొడి చేసినారమ్మా. హాస్పిటల్ తీసుకున్నారమ్మా. నిద్ర పోతా ఉండదమ్మా. అవునమ్మా. రైతులకు సపోర్ట్ చేయడానికి మా నాన్న మీ నాన్నలా, మీ నాన్న మా నాన్నలా అవ్వాలనుకున్నారు. కరెక్ట్. అలాంటి కలలు కన్నా మంచి మనుషులు ఇద్దరిని చంపిస్తారు. అవ్వతారెడ్డి పుడతారెడ్డి. బురదారెడ్డి గోవిందప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం. సార్ని కలవాలి. ఏమండి ఏమండి వీళ్ళు మీకోసం. నమస్కారం అయ్యా. నమస్తే సార్. నా హస్బెండ్ పేరు మంజునాథ్. 3 years బ్యాక్ ఈ జిల్లా కలెక్టర్గా వచ్చారు. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నారు? నేను తిరిగని పోలీస్ స్టేషన్ లేదు, కలవని అడ్వకేట్ లేరు, ప్రాధాయపడని పొలిటీషియన్ లేరు, వరదారెడ్డిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదని భయంతో దాక్కున్నాను సార్. మీ గురించి నిన్నే తెలిసింది సార్. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. కానీ ఆ వరదారెడ్డికి ఎదురు నిలబడి ఎవరు సాక్ష్యం చెప్తారు? నేను చెప్తాం బాబు. నేను చెప్తాం బాబు. అంటే కలెక్టర్ గారిని చంపినట్టు మీరే ఒప్పుకుంటున్నారు. అక్క అనుకున్నట్టు మీ అందరికీ శిక్ష పడితే? ఈ రైతులు అలా చేయడానికి కారణం వరదారెడ్డి అని కోర్టులో సాక్ష్యం నేను చెప్తాను. మేము అడిగేది మమ్మల్ని కాపాడమని కాదు స్వామి, ఆ వరదారెడ్డికి శిక్ష పడేలా చేయమని. అవును సార్. మీతో పాటు హత్య చేసిన రైతులందరూ జరిగిన యథార్థాన్ని ఒప్పుకున్నట్టు రాసిస్తే వరదారెడ్డి మీద కేసు ఫైల్ చేయడానికి నేను రెడీ. నేను ఒప్పుకోను. అన్యాయం అయిపోతారు. అయ్యమ్మ మాట ఇచ్చినారమ్మా. నువ్వు భయపడే జరిగేదిలే. మాకు నమ్మకం ఉంది. తాత, సరైన ఆధారాలు లేకుండా కోర్టుని వరదారెడ్డిని డీల్ చేయడం మీరనుకున్నంత ఈజీ కాదు. ఏదైనా తేడా జరిగితే? యాదైతే అదైతే ఇదే చివరి అవకాశం.
స్వామి అందుకే సీట్ ఇస్తాంటారు కదరా, ఇచ్చినారు, ఇయ్యాల్సిందే. రేయ్ ఊరంతా పిలిచండి, కావలసినంత తాగే నచ్చినంత తినండ్రా. ఆయనకి సీట్ వచ్చిన సందర్భంలో మన ఫామ్ హౌస్ లో మసాలా పార్టీ. ఎవరు యూజ్ పోతే ఎందుకు చంపావు? నేను చంపడం ఏంటి? అన్న ఆ గోవిందప్ప ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో నాకు అస్సలు తెలియదు అన్న. నా దనకాపల్లి, నా పేరు ఓసర మధు, బెజవాడ కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పుకోవడం నా హానెస్ట్ ప్రొఫెషన్. ఈ కేసు నెత్తి మీద తీసుకున్నందుకు 50 లక్షలు నా ఫ్యామిలీకి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అన్న చెప్పండి అన్న కెమెరా విలన గురించి ఇప్పుడు కొంచెం ఫీర్ ఉంటుంది, ఆడియన్స్ న్యాచురల్ ఉంటుంది. క్లోజ్. వరదారెడ్డి హలో. హత్యా రాజకీయాలను ఎంకరేజ్ చేసే మీలాంటి వాళ్ళకి మా పార్టీలో స్థానం లేదు. ఎమ్మెల్యే సీటుని రద్దు చేస్తున్నాం. ఎవరు చేసినారు ఇది? అమెరికా పిల్లగా నన్ను నమ్మి కలెక్టర్ గారు భార్య ముందుకొచ్చారు. ఇన్ని రోజులకి అమ్మా నాన్న రైతులకి ఇచ్చిన మాట నెరవేరబోతుంది బ్రో. రైతుల్ని బాధపెట్టాడు, మన పేరెంట్స్ ని చంపాడు, ఈ ఇంటిని తగలబెట్టాడు. సింగిల్ బుల్లెట్ తో చచ్చిపోయే వరదారెడ్డి కోసం ఇన్ని స్కెచ్ లో ఓవర్ థింకింగ్ అవసరమా బ్రో? అమ్మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు బ్రో. అక్కే నాకన్నీ. మా అక్క హ్యాపీగా ఉండాలి. నైనా, ఆ గోవిందప్ప మీద కేసు వేసిన లాయర్ ఎవరని ఎంక్వైరీ చేస్తే ఆ లాయర్ ఒకప్పుడు నువ్వు చంపిన ఎమోరో కూతురంట. పేరు కస్తూరి. తనకు తమ్ముడు ఉన్నాడు, పేరు కార్తిక్. అక్క కోసం ఏమైనా చేస్తాడంట. గోవిందప్ప నరికినాడు. ఆడేమో నా గోశాలకొచ్చి శ్మశానకాళి హోమం పూర్తయింది. మహా మహా ఏమైంది? కంత్రి నాయాలవు కదరా నీవు. నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చినావు. నాకు డౌట్ రాగానే ఆ సిద్ధప్పగడ్డి తింపినావు. నన్ను ఎదవం చేసి ఆడుకున్నావు. అంత ఈజీగా చంపుతానా నిన్ను, నీ అక్కని? ఏయ్, ఏందిరా వద్దు గిద్దు అని భయం ఉందా? అంతా అయిపోయినది. ఏంది ఊపిరాటలేదా? నేను కోర్టు మెట్లెక్కితే గానే నా ఎదుట పడవా? రా 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 పిల్లనయ్యలా. నీ అక్క చచ్చినాదో బతికినాదో వచ్చి తెలుసుకో. నీ కోపం నా మీద. నేనొస్తా, మా అక్కను వదిలి. నువ్వు నా ఇంటికొచ్చి నా కాళ్ళ మీద పడి తెలుసుకో, లేదా దిక్కులేని అనాథ శవంలో ఎక్కడో పడుతుంది నీ అక్క. అంకుల్, మా అక్క ఫోన్ నెంబర్ లొకేషన్ ట్రాక్ చేయండి. ఏమో ఇంత తర్వాత చెప్తాను. ముందు అక్క ఎక్కడుందో తెలియాలి.
అక్కని హాస్పిటల్ అడ్మిట్ చేసిండారంట. ఇంకా అది బతికే ఉండదా? కార్తీక్ అడక్క బతకూడదు. కార్తీక్, నిన్ను అక్కని చంపడానికి వరదారెడ్డి సిటీని అంతా కంట్రోల్లో తీసుకున్నాడు. లోపటున్నవి నక్కనేసేయండి రా. చంపినారా? మనిషి కాదు స్వామి, వీడు మృగమున్నట్టున్నాడు. నరసింహ స్వామి లెక్క మనోళ్ళ మీద విరుచుకుపడుతున్నాడు. ఉన్నాడు, చూడాలా? నేను చూడాలా? అన్నకు వీడియో కాల్ చేయరా. చూడు, ఇటే చూడు. నీ అప్ప చూడాలనుకున్నావు కదా, చూడు. వాళ్ళు పక్కనే ఉండి ఇదంతా చేసినది ఈ పిల్లనాయాల. హలో రే వరద, నీకు దొరదుంటే నన్ను దూల తీర్చేస్తా. అంతేగా నా ఫ్రెండ్ జోలికి వచ్చావు అనుకో, నీకు పగిలిపోతుంది. రే పిచ్చన్నయ్యల్లా, నీ అన్నం చంపింది నేను కాదు, ఆ కార్తిక్ గాడు. నిన్ను ఎర్రి పప్పని చేసే ఆడుకుంటున్నాడు. మా అక్క జోలికి వస్తావా? రే, నాది పాముల పుట్ట కాదు, పాతాలు. నువ్వు కొడతా ఉంటే వస్తానే ఉంటారు. కొట్ట చూస్తాను ఎంతమందిని కొడతాను. నువ్వు బ్యాడ్ బాయ్ అని చెప్పారు, కానీ స్మార్ట్ బాయ్ లా ఉన్నావు. బ్లడ్ పోతుంది, ట్రీట్మెంట్ తీసుకో. మీ అక్క నేను చూసుకుంటాను. నీ అక్కని తీసుకునే పోతాను. వెళ్ళి దాన్ని తీసుకురండి రా. వేసేయండి రాండి.
నిన్ను చంపే వరకు. నీ వల్ల కాదు, నేనే నిన్ను చంపేది. అక్క స్రూలోకి వచ్చింది. కార్తీక్, కస్తూరి, కస్తూరి, డాక్టర్. మేడం మేడం కదలండి, ఇక్కడి నుంచి బయటకండి మేడం. చెప్పండి దాన్ని అలాగే ఉంచుకోండి. కాదక్క, స్ట్రెయిన్ అవ్వకండి మేడం. బయటికి వెళ్ళు కార్తీక్, లేకపోతే నేను చచ్చిపోతా. వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళమనండి. పొమ్మంటే పోమంటే నువ్వే, నా ఊపిరి పోతోంది, ప్రాణం పోతోంది. దూరంగా పోమంటే నువ్వే, కన్నీరే రమ్మందే, శూన్యం కమ్మిందే. ఎలా ఉంది? ఏమైంది? ఏం లేదు, రెస్ట్ తీసుకో, డాక్టర్ని పిలుస్తాను. ఏమైందో చెప్పండి. కార్తీక్ పోలీసులకు సరెండర్ అయిపోయాడు. గోవిందప్పని చంపిన తనే అని ఒప్పుకున్నాడు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. కనీసం జైల్లో అయినా మారుండేవాడు. కార్తీక్ మారాడు కాబట్టి నిన్ను చంపాలనుకున్న వరదారెడ్డి ఇంకా బతికే ఉన్నాడు. ఎవరినో కొట్టాడేదో చేసాడని నువ్వు కార్తీక్ని తిట్టిన ప్రతిసారి దానికి కారణం నువ్వే తెలీదా కస్తూరి? నా కోసమే కాదు, దేవుడి కోసమైనా క్రైమ్ చేసే రైట్ వాడికి లేదు. కొడుకుని చంపుతానంటే ఏం చేస్తానప్పా? నీ మొగుడు జైల్లో అయినా ఉంటాడు. నీకు మొగుడే కావాలనుకుంటే నా దగ్గరే ఉన్న నీ కొడుకుని చంపేస్తా. చెప్పు, నీ కొడుకు కావాలా, మొగుడు కావాలా? నువ్వు కూడా చంపావా అక్క? న్యాయానికి చాలా దారులుంటాయిరా, కానీ ప్రతీకారానికి ఒకటే శిక్ష అని నిన్ను చూసాకే తెలిసింది.